ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 84:11 చరణాన్ని మనం చూస్తే, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కోరహు కుమారులు ఈ కీర్తనను వ్రాస్తూ ఉన్నారు. తండ్రి అయినటువంటి కోరహు దేవునికి అవిధేయుడిగా తిరుగుబాటస్తుడిగా జీవించాడు. కానీ కోరహు కుమారులు దేవుని సన్నిధిలో ఆరాధించేటువంటి గొప్ప అనుభవం కలిగినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం కలిగి ప్రభువునందు భయభక్తులు కలిగి దేవుణ్ణి ఆరాధించేటువంటి బిడ్డలుగా వారున్నారు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇక్కడ అంటున్నారు చాలామంది మాకేం మేలు కలిగిందండి, దేవుని సన్నిధికి వస్తున్నాం మాకేం కలిగిందండి అని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ అంటున్నాడు, యథార్థముగా ప్రవర్తించువానికి ఏ మేలు చేయక మానడు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత యథార్థంగా ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పాడు, నేను పరిశుద్ధిని గనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను యథార్థవంతుని గనుక మీరు యథార్థవంతులుగా జీవించండి, నీతిగా ఉండండి అని చెప్పాడు ప్రభు. కనుక నీవు దేవుణ్ణి వెంబడిస్తూ ప్రభువుని అంగీకరించాలని చెప్పి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ లోకంలో నువ్వు జీవిస్తూ నాకు ఏ మేలు కలగలేదనంటే ఏ మేలు నీకు కలగదు. ఎందుకనంటే నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నావు కనుక. దేవుని మీద ఆనుకొని సంపూర్ణంగా ప్రభు చిత్తానికి లోబడి నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు నీ జీవితంలో తప్పక మేలు అనిపిస్తావు. అందుకనే యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి మాటను దేవుని భక్తులు తెలియజేస్తున్నారు. వారు అనుభవించి అనుభవపూర్వకంగా ఈ మాటలను వ్రాస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలోనికి వస్తున్నటువంటి నీవు ఇలాగే మాట్లాడుతున్నావా? నాకేం కలగలేదండి, దేవుని సన్నిధి నిన్ను సంవత్సరాల నుంచి వెంబడిస్తున్నాను కానీ ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుగా నా జీవితం ఉంది అనంటే ఆ లోపము దేవునిలో లేదు, నీలోనే ఉంది. ఎందుకనంటే నీ యొక్క ప్రవర్తన దేవునికి అయిష్టతగా ఉంది. నీవు దేవునికి ఇష్టడిగా జీవించలేకపోతున్నావు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడిగా ఉండలేడు. కనుక నీవు తక్కిడిబిక్కిడిగా జీవిస్తూ నాకు ఏ మేలు కలగలేదనంటే దానికి కారణం నీవే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. యథార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యం జరిగించి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ కొద్ది మాటలు మా వెనుకలో దీవించండి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.